నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బుద్ధిబలం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక రాజుకు 2 భార్యలు. వారిద్దరికీ కొడుకులు ఉన్నారు. పెద్దవాడు తెలివైనవాడు, రెండోవాడు కాస్త మందమతి. న్యాయంగా యువరాజుగా అభిషేకించవలసింది పెద్దవాడిని. కానీ చిన్నరాణి తన కొడుక్కి ఆ పదవి కావాలని చెప్పింది. రాజు 2 కొడుకులకు ఒక పరీక్ష పెట్టి అందులో నెగ్గిన వారిని యువరాజును చేస్తానన్నాడు. ఆయన నిండు సభలో వారిద్దరిని ఇలా అడిగాడు: దేశంలో ఏనుగులు ఎద్దులైతే, ఎద్దులు పశువులైతే, పశువులు కుక్కలైతే, కుక్కలు పిల్లులైతే, పిల్లులు ఎలుకలైతే ఆ స్థితిని మార్చి యథాస్థితి కలిగించడానికి ఏం చెయ్యాలి అన్నాడు. చిన్నవాడు చప్పున మంత్రి గారిని పిలిచి మంత్రం వేయించాలి అన్నాడు. పెద్దవాడు కొంచెం ఆలోచించి, గాదెలు నిండుగా ఉండేటట్టు చూడాలి, నదుల నీళ్లు వృధా పోకుండా చెయ్యాలి, చెరువులు పూడిక తీయించాలి, జల సమృద్ధికి తగినన్ని చేయాలి అన్నాడు. ఆ ప్రశ్నకు ఇదా సమాధానం అన్నారు కొందరు. అవును, క్షామ పరిస్థితులు ఏర్పడితేనే నేను చెప్పినట్టు జరుగుతుంది. పెద్దవాడే యువరాజు అన్నాడు రాజు.